ప్రతి ఒక్క నాయకుడికి కూడా అధికారంలోకి వచ్చామా, తిన్నామా, వెళ్ళామా అంతే. పొజిషన్ చూసుకుంటున్నారు కానీ, హోదా చూస్తున్నారు కానీ మనం సమాజానికి ఏం చేస్తున్నామని ఒక్క నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. ఇంకా ఇలాంటి ఇప్పుడు రాజకీయం ఏమైందంటే నిప్పుల కుంపటిలా తయారైపోయింది. సో ఈ నిప్పుల కుంపటిని మార్చగల శక్తి ప్రస్తుతం భారతదేశంలో అప్రాక్సిమేట్ గా 65 కోట్ల పైన యువత ఉంది. ఈ యువత పైన ఆధారపడి ఉంది. సో ప్రతి ఒక్క యువతలను మార్పు రావాలి. స్వామి వివేకానంద లాంటి సమాజాన్ని చేంజ్ చేయగల యువత ముందుకు రావాలి. ప్లస్ ఈ రాజకీయంలో ఎస్పెషలీ నా ఒపీనియన్ ఏమంటే రిజర్వేషన్లను రద్దు చేయాలండి. యువత నిరుద్యోగంలో ఉంది. ఎందుకంటే 100 జాబులు ఉంటే 100 జాబులో రిజర్వేషన్లకు పోను ఇంకా ఏం మిగులుతాయంటే ఒక 5-10 మిగులుతాయి. ఎస్సీలని, బీసీలని, ఈబీసీలని, ఓబీసీలని ఇలా మొత్తం రిజర్వేషన్లు చేసేసి ఇంకా 5-6 జాబులు మిగిలితే దానికోసం 10,000 అప్లికేషన్లు వేస్తే 10,000 మందిలో ఎవరికి ఇస్తారండి ఉద్యోగాలు? సో నేను చెప్పడం ఏమంటే రిజర్వేషన్ రద్దు చేయాలండి. ఒకవేళ వెనుకబడిన తరగతులు ఉంటే ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే వాళ్ళకి ఏం చేయాలంటే ఆర్థిక సాయం అందించడంలో తప్పు లేదు. కానీ భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం అని 20 ఏళ్ల నుంచి చదువుకుంటున్నాం కానీ అభివృద్ధి చెందుతున్న లిస్టులోనే ఉంది కానీ అభివృద్ధి చెందిందా? ప్రకృతి చాలా బాగా మాట్లాడాడు. మీకు అందరికీ నేను ఓన్లీ 3 నిమిషాల నుంచి మాక్సిమం 5 నిమిషాల టైం ఇస్తాను ఇక్కడ మాట్లాడడానికి. మేము రోజు చాలా చోట్లకి వెళ్ళాలా, చాలా మండలాలు కవర్ చేయాలా. రాజకీయాల్లో సరైన పరిస్థితులు లేవు కాబట్టి ఆ కరప్షన్ వల్ల మీరు అందరూ సఫర్ అవుతున్నారు. ఉద్యోగం ఒక పెద్ద సమస్య అయిపోయిందని చెప్పాడు. మీరు విన్నారు కదా, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, నా భవిష్యత్తు గురించి మేము ఆలోచిస్తున్నామని చెప్పండి. ఈ ఆధునిక సమాజంలో ధనికులకే ప్రాధాన్యం ఎక్కువ అవుతుంది. ధనికులకే ప్రాధాన్యం ఎక్కువ, పేదవారికి లేదు. ఏ ఆఫీస్లోకి వెళ్ళినా కూడా ధనికులకే ముందు ప్రాముఖ్యం వస్తుంది కానీ పేదవారికి ఎప్పుడు రాలేదు. అలాంటప్పుడు మనం ఎలా పైకి వెళ్తామా? రాజకీయ నాయకులు మనం ఎక్కువ దక్కేస్తున్నారు. రాజకీయం ఇలా ఉంది, సమాజం ఇలా ఉంది. సో దీన్ని మార్చాలంటే అది ఆ పవర్ ఎవరిలో ఉంది? ఆ విల్ పవర్ యువత చేతిలో ఉంది. యువత చేతిలో ఉంది. యూత్ హ్యాస్ టు బి కమింగ్ టు పాలిటిక్స్. ఇక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళినా, మన గవర్నమెంట్ ఆఫీసులో ఏ ఆఫీస్లోకి వెళ్ళినా డబ్బులు లేని పని జరగదు. ఫస్ట్ పాయింట్. ధనికులకి చదువుకునే వానికి స్కాలర్షిప్లు ఇవ్వాలి. ఎందుకంటే చదువుకోకుండా అల్లాడప్పగా రోడ్డు ఇంటికి తిరుగుకుంటూ వాడు సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి వానికి స్కాలర్షిప్ ఇచ్చేసి వాడు ఏదో తినేసి గుమ్మడి పోతాడు. మళ్ళీ చదువుకునే వాళ్ళకి ఏమిస్తారు? చట్టం దృష్టిలో అందరూ సమానులు అంటారు కానీ ఆ భారతదేశంలో అదొక్కటే తక్కువైంది. రోజు కాలేజ్ పోయేవాడు స్కాలర్షిప్ ఎంజాయ్ చేయలేదా? ఎంజాయ్ చేయలేదా? ఎవరు? రోజు కాలేజ్ పోయేవాడు ఎంజాయ్ చేస్తున్నాడు. ఎంజాయ్ చేస్తున్నాడంటే వాడు చదువుకుంటాడు, ఎంజాయ్ చేసుకుంటా. అది కాదన్నా, చదువుకు ప్రాధాన్యం ఇచ్చి ఆ చదువుపై ఖర్చు పెట్టాలి. స్కాలర్షిప్లు అందుకు ఇచ్చేది. పోయి సినిమాలు చూడు, లవన్తో ఎంజాయ్ కాదు. మీరేమంటున్నారంటే చదువుకునే వాళ్లకు సరైన స్కాలర్షిప్లు రావడం లేదు కాబట్టి చదువుకునే వాళ్ళందరికీ స్కాలర్షిప్లు ఇస్తే మా భవిష్యత్తు కూడా బాగుంటుంది అంటున్నారు. ఆయన అదే మాట అంటున్నాడు. మీరిద్దరూ వాదించాల్సిన అవసరం లేదు. మీకు ఉద్యోగాలు రావట్లేదు అన్నారు. రెండోది, మీరు ఏ ఆఫీసుకు పోయినా, ఏ గవర్నమెంట్ ఆఫీస్ పోయినా ఆడ లిస్టులు తీసుకుంటే నాకు పని జరగదు అంటున్నారు. కానీ చాలా బాగా మాట్లాడినందుకు ఒక బెస్ట్ స్పీకర్ ట్రాఫీ కూడా ఇస్తున్నారు. నాతోటి విద్యార్థులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు మా యొక్క కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రస్తుతం యువత పొజిషన్ చూసుకుంటే ఒక పార్టీ అని కాదు, ఎన్నో పార్టీలు ఉన్నాయి మన దేశంలో. ఈ పార్టీలన్నీ తమ ఉద్యమానికైతేనేమి, ధర్నాలకైతేనేమి, బంధులకైతేనేమి విద్యార్థులు అనేకంగా యూజ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ధర్నాలకి, బంధులకి ఉపయోగపడే విద్యార్థులు మన దేశాన్ని పరిపాలించలేరా? పరిపాలిస్తాం, చూపిస్తాం. కులం లేదు, మతం లేదు, ప్రభుత్వంకి తారం లేదు, లేవండి పరమవండి రాజకీయ అవినీతులను మనమందరం ఉద్యమిద్దాం. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడదాం. ఇక మన కొత్తకోట పరిస్థితి వస్తే దక్షిణ మండలాల్లో ఒకటి మన కొత్తకోట నందు విద్యార్థులు చదువుకుంటున్నారు. అంతా బ్యాక్వర్డ్ విద్యార్థులు. ఒక మధ్య తరగతి ఉంటాడు, లేదంటే లాస్ట్ క్లాస్ ఉంటాడు. ఆ లాస్ట్ క్లాస్ అబ్బాయి కూడా కష్టపడి అనేక కష్టాలకు నోచుకొని చదువుకుంటే ఈడ ఉద్యోగం చేయడానికి ఏముందండి? ఒక ఫ్యాక్టరీ ఉందా? లేవు. చేస్తే ప్రైవేట్ స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పని చేయాలా, లేదంటే పట్టుకొని ఎగబెట్టుకొని బెంగళూరుకి పోవాలా. ఇది ఒకటి తప్పితే మనకి ఏం లేదు. కాబట్టి మనం రాజకీయాలకు దిగుదాం, మనంతలో మనమే పరిపాలించుకున్నాం.
అదేవిధంగా రిజర్వేషన్లు ఏందండి రిజర్వేషన్లు ఇస్తా అంటే పద్ధతి? రిజర్వేషన్లు ఇచ్చే పద్ధతి ఇది కాదండి. ఈ రోజు ఎస్సీకి, ఎస్టీకి, బీసీకి, మైనార్టీకి ఈ విధంగా వివిధ క్యాస్ట్ వారికి రిజర్వేషన్లు ఉన్నాయి, బాగానే ఉంది. ఇప్పుడు రిజర్వేషన్ లేదంటే ఓసీ వర్గానికి, ఓసీ వర్గంలో లేరా? నిరుపేదలు లేరా? ఈ రోజు నేను చూపిస్తా, కడికి ఒక పూట కడికి లేని ఒక నేను చూపిస్తా ఒక ఓసీ కేడర్ లో. ఈ విధంగా ఇచ్చే పద్ధతి ఇది కాదండి. రేషన్ కార్డులు ఏ విధంగా ఇస్తున్నారు అంట ఆ టైప్ లో రిజర్వేషన్ కొంప కాటికి పోండి. ఎవడు వెనకబడినోడు, ఎవడు ధనవంతుడు, ఎవడు ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత రిజర్వేషన్ కల్పించండి. ఎస్టీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని వానికి లక్షలు ఉన్నీళ్ళే. రిజర్వేషన్ ఉంది పోవయ్యా, నీ రిజర్వేషన్ లేదు అంటారు. మా ఊర్లోనే డేగాన్పల్లి విలేజ్ నుండి ఎంతో మంది ఒక పూర్వ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగినారు ఈ రిజర్వేషన్ ద్వారా. ఈ రోజు వాళ్ళకి బాగానే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు రిజర్వేషన్ ఉందండి. అదేం న్యాయం అండి? అందరికీ ఒక రకంగా రిజర్వేషన్ కావాలి. అటువంటి వ్యవస్థని మనం ఒక్క యువత మాత్రమే సాధిస్తుందనే ఈ సభాపూర్వకంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. యువత భవిష్యత్తును వాళ్ళ చేతిలోకి తీసుకోవాలంటే వాళ్ళే రాజకీయాల్లోకి దిగాలన్నాడు. ఈ రోజు చూస్తుంటే ఆయనకు మొదటి దండబడింది. ఆయన ఆల్రెడీ నాయకుడు అయిపోయినట్టున్నాడు. కాబట్టి గట్టిగా ఆయనకు అందరూ చప్పట్లు కొట్టండి. కానీ యువత రాజకీయాల్లో రావాలంటే ఏ విధంగా రావాలి ఇది మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరందరూ 3 పాయింట్స్ చెప్తున్నారు. మాకు ఉద్యోగాలు లేవు, రెండోది అవినీతి పెద్ద సమస్య అయిపోయింది రాజకీయాల్లో, అందుకని మా భవిష్యత్తు, యువత భవిష్యత్తు అంధకారంలో ఉంది. మా భవిష్యత్తు, యువత భవిష్యత్తు కాపాడుకోవాలంటే మేమే స్వయంగా రాజకీయాల్లో యాక్టివ్ కావాలి. ఈ డిస్కషన్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. మీరు రాజకీయాల్లో యాక్టివ్ కావాలంటే ఏ విధంగా చేస్తారు? ఇందాక నా అబ్బాయి అన్నాడు, మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేము, రాజకీయాలు వారసత్వంగా వస్తున్నాయి, తండ్రికి ముఖ్యమంత్రి అయితే కొడుకే ముఖ్యమంత్రి కావాలంటాడు. సో ఈ విధంగా అయితే మాకే విధంగా అవకాశాలు వస్తాయి అని ఇందాక ఆయన అన్నట్టు ఒక మహోన్నతమైన లక్ష్యంతో రిజర్వేషన్ లో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఈ దేశంలో ఉన్న 6,440 కులాలకు, అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు పొందాలా. అది విద్య, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు అన్నిటిపైన సమాన అవకాశాలు, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్ పెట్టారు. అయితే వాటి అమలులో కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమే. కాబట్టి